హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోను జుహీస్ కిచెన్. ఇవాల్టి వీడియోలో రోడ్ సైడ్ అమ్మే పునుగులను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. చాలా సింపుల్, నూనె ఎక్కువ పిలవకుండా చాలా టేస్టీగా ఉంటాయి. ఒక గిన్నె తీసుకొని అందులో 1.5 కప్పు మైదా పిండిని తీసుకోండి. మైదా పిండి వద్దు అనుకుంటే ఆ ప్లేస్లో గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు. ఇలా మైదా పిండిని గిన్నెలోకి వేసుకున్న తర్వాత ఏ కప్పుతో మైదా పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు మైదా పిండికి 3/4 కప్పు పుల్లటి పెరుగుని తీసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిటికెడు వంట సోడా ఇలా అన్నిటినీ తీసుకొని బాగా కలిసేలా ఇందులో కొద్దిగా వాటర్ని వేసుకుంటూ వీటికి 1/4 కప్పు కన్నా ఎక్కువ వాటర్ పట్టవు. నీళ్లు ఎక్కువగా పోసారనుకోండి పిండి లూజుగా అవుతుంది. తర్వాత పునుగులు నూనెను ఎక్కువగా పీల్చుకుంటాయి. షేప్ అంత చక్కగా రావు. ఈ విధంగా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా 2 నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలి. ఇలా చేయడం వలన పునుగులు చక్కగా పొంగుతాయి. వీలైనంత వరకు పుల్లటి పెరుగు తీసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడు పునుగులు చాలా బాగుంటాయి. ఇలా చేసుకున్న పిండిని 1 లేదా 2 గంటలు పక్కన పెట్టుకోండి. వీలైతే 3-4 గంటలు పక్కన పెట్టుకున్నా పర్వాలేదు. ఇప్పుడు చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్ ఈ చట్నీ. జస్ట్ 5 మినిట్స్లో చేసుకోవచ్చు. మిక్సీ జారులో 1 కప్పు పుట్నాల పప్పు, 5-6 పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోండి. ఇలా మిక్సీ వేసుకున్న వాటిలో తగినన్ని నీళ్ళని పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఏ టిఫిన్లోకైనా ఈ చట్నీ చాలా బాగుంటుంది. చాలా సింపుల్ అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు వీటిని పోపేసుకోవాలి. ముందుగా కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ని వేసి ఆయిల్ కాగాక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిరపకాయ అన్నీ వేగాక చివరిలో 1 రెమ్మ కరివేపాకు వేసి చట్నీలో వేసుకోండి. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి 1 గంట సేపు తర్వాత పిండిని బాగా కలుపుకొని ఆయిల్ కాగాక ఇలా చిన్నగా వేసుకోవాలి. కొంచెం పిండిని వేయండి. చాలా లావుగా వస్తాయి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పునుగులన్నీ వేసుకున్న తర్వాత అటు ఇటు తిరగవు. ఒకవైపు బాగా కాలి ఒకవైపు తెల్లగా ఉంటాయి. అలా కాకుండా గరిటెను తీసుకొని ఇలా కలుపుతూ ఉంటే ఈవెన్గా ఫ్రై అవుతాయి. మిగతా పిండి మొత్తం ఇలాగే వేసుకుంటే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, మీరు ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోను జుహీస్ కిచెన్.